తర్వాత అదేవిధంగా వాళ్ళ పెద్దక్క శోభ, తర్వాత చందు అని చెప్పేసి చేగుంటకు సంబంధించిన చందు అంటే ఇంకొక ఫ్రెండ్, కామన్ ఫ్రెండ్ ఆయన ఉన్నారు. తర్వాత వీళ్ళంతా కూడా వీడు ప్రభు నడుపుతుంటాడు. ఇంకొక వెహికల్ ని వాళ్ళ బావ మహేష్, తర్వాత ఇంకొక బావ, తర్వాత గణేష్, వీళ్ళు కూడా వాళ్ళు నడుపుతుంటారు. నడిపి స్పీడ్ గా మనం వెళ్తూ ఆ వెహికల్ ఏంటంటే చేసేస్తుంటే వీళ్ళంతా కూడా వెనక ఉన్న వాళ్ళంతా కూడా ఎంకరేజ్ చేస్తుంటారు, కొట్టే అని చెప్పేసి ఆ వెహికల్ అంతా స్పీడ్ గా వెళ్తుంటే వీళ్ళు వెనక్కి వెళ్ళి దాన్ని చేసుకుంటూ ఏ విధంగా దాన్ని హిట్ చేయాలన్న ఉద్దేశంతో వెళ్తుంటే అనంతసాగర్ గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ సడన్ ఒక టర్న్ తీసుకునే ప్రయత్నం వెనక్కి వెళ్ళి వేగంగా వచ్చేసి ఆ వెహికల్ ని బైక్ ని కొట్టడం వల్ల ఆయన ఎగిరి కింద పడి రోడ్డు కొట్టుకొని ఆ తర్వాత పక్కనే ఉన్న విగ్రహంకు దిమ్మెకు తగులుకొని అక్కడనే బలమైన గాయాలు తలకు, తర్వాత మిగతా శరీర భాగాలకు బలమైన గాయాలు తగలడం వల్ల అక్కడికక్కడే ఆయన స్పాట్ చనిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ ఎవరైతే ప్రభాకర్ ఉన్నాయో ఆయన తీవ్ర గాయాల పాలవుతాడు. తర్వాత వీళ్ళు అక్కడ దిగి తర్వాత కన్ఫర్మ్ చేసుకొని ఆయన చనిపోయినా లేదా కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ ఇంకెవరైనా వస్తారనే ఉద్దేశంతో అక్కడి నుంచి వాళ్ళు ఎస్కేప్ అవుతారు. సో ఇక్కడ తర్వాత అది చూసిన ఈ చందు అనేటోడు అక్కడనే నిలబడి కన్ఫర్మ్ చేసుకొని చనిపోయినాడు అన్నది కన్ఫర్మ్ చేసుకొని ఈ విషయాన్ని వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మొత్తం టీము సిఐ సైదా, తర్వాత ఎస్ఐ చైతన్యారెడ్డి, తర్వాత రామాయపేట ఎస్ఐ గారు బాలరాజు, నిజాంపేట ఎస్ఐ, తర్వాత నార్సింగ్ ఎస్ఐ గారు, తర్వాత శంకర్పేట ఎస్ఐ గారు అందరం కూడా అక్కడికి వెళ్ళేసి తర్వాత ముందు బాడీ షిఫ్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ని పూర్తిగా అన్ని కోణాల సాంకేతిక ఆధారాలు, తర్వాత మిగతా కాల్ డీటెయిల్స్ కానీ, సీసీటీవీ ఫుటేజెస్ కానీ, తర్వాత అంతకుముందు ప్రీవియస్ ఎనిమిటీ దీనంతా కూడా ఎస్టాబ్లిష్ చేసి ఒక కన్క్లూడ్కి రావడం జరిగింది. దీంట్లో మేము పూర్తిగా నేరస్తులను మేము గుర్తించినాము. దీంట్లో A1 ఎవరైతే ఉన్నారో రణబోయిన ప్రభు, ఈయన 20 సంవత్సరాలు, ఈయన 22 సంవత్సరాల తర్వాత ఆటో డ్రైవర్ గా పనిచేస్తాడు. తర్వాత వీళ్ళ అక్క తుపాకుల శోభ A2, అదేవిధంగా A3 పెండాల చంద్రకాంత్ అని చెప్పేసి చేగుంటకు సంబంధించిన వాడు, ఇతను సహాయం చేసినాడు. అదేవిధంగా తుపాకుల మహేష్ అని చెప్పేసి వీళ్ళ బావ, పెద్ద బావ, తర్వాత చింతల ప్రశాంత్ అని చెప్పేసి చిన్న బావ, తర్వాత సండ్రు గణేష్ అని చెప్పేసి వీళ్ళకి సంబంధించిన బంధువే, తర్వాత రణబోయిన శ్రావణి ఈయన రెండవ భార్య, తర్వాత మహేశ్వరి అంటే మొదటి భార్య, తర్వాత చింతల సంధ్య అని చెప్పేసి వీళ్ళ చెల్లెలు. వీళ్ళందరూ కూడా మొత్తం 9 మంది నిందితుల్ని మేము దీంట్లో తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఇదే క్రమంలో ఇంకొక మర్డర్ కూడా దీనికి సంబంధించి రిటాలియేటెడ్గా ఒక మర్డర్ ఏంటంటే వీళ్ళ ఫాదర్ యాదగిరి అని చెప్పేసి ఆయనను తూప్రాన్ దగ్గర కిడ్నాప్ చేసేసి దీంట్లో ఎవరైతే చనిపోయిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అక్కడ కూడా ఒక మర్డర్ చేయడం జరుగుతుంది. సో ఆ మర్డర్ జరగడంతో తండ్రి చనిపోయాడని చెప్పేసి ఆ భయంతో వీళ్ళు అక్కడిక్కడ తిరుగుతూ వేరే చోట్ల ఆశ్రయం ఉంది. ఆ తర్వాత ఇద్దరు చంద్రకాంత్, తర్వాత ఈయన ఎవరైతే ప్రభు ఉన్నారో వచ్చి సిఏ గారి ముందర సరెండర్ కావడం జరిగింది. సరెండర్ అయిన తర్వాత ఆ క్రమంలో వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం మిగతా నిందితులను కూడా మేమంతా అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో మేము విచారణ చేస్తే వాళ్ళంతా క్లియర్గా దీన్ని కన్ఫెస్ చేసినారు, అడ్మిట్ చేసినారు. కేవలం దీంట్లో ఉన్న ఈ వివాదాలు ఇదంతా కంటిన్యూ అయిపోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని తుదముట్టించాలన్న ఒక ఆలోచనతోటి వాళ్ళు ప్లాన్ చేసుకొని అంతకుముందున్న ఏదైతే ఉన్నదో ఆ రోజు అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ హత్యకు వాళ్ళు పాల్పడడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తిగా అన్ని కోణాల్లో మేము విచారణ చేసేసి నిందితులకి కఠినమైన శిక్ష పడేలాగా, ఖచ్చితమైన శిక్ష పడేలాగా మేము పూర్తిగా పరిశోధన అనే ఆ కోణాల్లో జరుగుతుంది. డెఫినెట్గా ఇంట్లో శిక్ష పడుతుంది నిందితులకి. ఈ కేసు